వాక్యం బట్టి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. ఒక మాట చదువుకుందాం. ఈ దినం నేను చెప్పబోయే దేవుని వాక్యం ఏంటంటే, దేవుడు మనకు అప్పగించినటువంటి పని సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తమై మనము ఎటువంటి పని చేయాలి, సంఘంలో, సమాజంలో అసలు మన పరిస్థితి ఏమిటని దాని విషయంలో నేను మాట్లాడబోతూ ఉన్నాను, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన బట్టి. అయితే ముందుగా ఆ పని చేయాలంటే ముందుగా కొన్ని చంపి వేసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి కొన్ని దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఉన్నాయి, అవి ముందుగా చంపి వేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా వాక్యాన్ని మనం చూసుకుని అసలైనటువంటి ఆ యొక్క మార్గంలోకి మనం వెళ్దాం. వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఏం చంపి వేసుకోవాలో ఒకసారి మనం దీని వాక్యాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా తీసిన వారు గ్రహించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అందరూ తీసారా? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇవి గనక మనలో ఉంటే, ఇవి గనక మనతో పాటు బ్రతికించుకుంటే దేవుని పనిలో ఆయన అప్పగించినటువంటి పని మనం చేయలేము. ఎందుకు దేవుని పని మనం చేయలేకపోతున్నామనంటే, దేవుడి వాక్యాన్ని గుర్తు చేశాడు. ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా మనం కలిగి ఉన్నట్లయితే, ఇందులో ఉన్నటి ఏ ఒక్క లక్షణాలైనా మనం బ్రతికిస్తున్నట్లయితే మనం దేవుడు అప్పగించినటువంటి పనిలో ఎదరికి వెళ్ళలేం. కాబట్టి దయచేసి దేవుడు మాట్లాడినటువంటి మాట మరొకసారి మనలను సంపూర్ణంగా పరిశుద్ధతలో నుంచి సంపూర్ణంగా చేయడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ లక్షణాలను మనం చంపివేసుకోవాలంట. విడిచిపెట్టడం కాదు, చంపివేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చంపివేయబడినటువంటి పరిస్థితి ఏంటంటే, మనము చనిపోతే మట్టిలో పాతి పెట్టబడతాం. మట్టిలో పాతి పెట్టబడినప్పుడు మరలా తిరిగి వచ్చి బ్రతికే అవకాశం లేదు. అంటే చంపివేయబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనలో మనం కలిగి ఉన్నటువంటి ఈ లక్షణాలను కూడా మన ఆత్మీయ జీవితంలో, మన శరీర జీవితంలో వాటిని చంపివేసుకుంటే మనము దేవుని పని చేయడానికి బ్రతకగలుగుతాం అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం బ్రతకాలి అంటే కొన్ని వాటిని మనం చంపివేసుకోవాలి. మనం దేవుని పని చేయడానికి అర్హత సంపాదించుకోవాలంటే కొన్ని దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చంపివేసుకోవాలి. మనతో పాటు వాటిని కూడా బ్రతికించుకుంటూ మనం పోతే మనం ఎప్పటికీ కూడా దేవుని పని చేయలేము. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కూడా మనం పూర్తి చేయలేము. దేవుడు మన మీద కొన్ని ఆధారపడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు మనం ఆయన మీద ఆధారపడటమే కాదు, ఆయన కూడా మన మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో తెలుసా? దేవుడు అప్పగించినటువంటి పని, ఆయనకున్నటువంటి ఆకలి, ఆయనకున్నటువంటి దాహం మనం తీరుస్తామని చాలా ఆశతో ఉన్నాడు. ఆయన ఈ లోకానికి మనకు ముందుగా వచ్చి పని ప్రారంభించాడు. ఆ పని మనకు నేర్పించాడు. అలనాడు అపోస్తులైనటువంటి వారికి ఆయన నేర్పించారు. ఆయన వెళ్ళిపోయాక మరలా దేవుడు అపోస్తులైనటువంటి వారితో పనిని కొనసాగించాడు. ఆ పనే ఈరోజు సాగుతూ ఉంది. ఈరోజు మన దాకా వచ్చింది. ఆ రోజు ఆయన వచ్చి ప్రారంభించి ఆయనతో అవ్వలేదండి పని, ఆయనతో ముగింపు అవ్వలేదు ఆయన పని. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గ్రహిందాం. అందరు తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 8 వరకు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో మనం అర్థం చేసుకోవాలి. ఒక్క
శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, ఒక్క శరీరములో మనకు అనేక అవయవాలు ఉంటున్నాయి. కానీ ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో, అంతే కదా, ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేస్తుంది. దాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణమును చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలెను. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా. ఈ భూమి మీదకి ఆయన మనల్ని పుట్టించుకున్నటువంటి దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు అన్నదానికి కారణం ఏంటంటే వాక్యం. ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వాక్యం చూసారా. ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, మన అవయవాలకి అనేక విధాలుగా ఎలాగైతే ఉన్నాయో అవయవాలు, అలాగే దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఒక్కటే కాదు, అనేక రీతులుగా ఆయన పని అప్పగించాడు. మనం అది గ్రహించుకోవాలి. ఈరోజు మనం గ్రహించుకోగలుగుతున్నామా? నేను, మీరు, మనందరం కూడా దేవుడు మనకంటూ ఒక పని అనుగ్రహించాడని, అప్పగించాడని, ఆ పని మనం చేయగలుగుతున్నామా? మన పనిని మనము చేసుకుంటున్నాం, మంచిదే, దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి, మనల్ని పుట్టించిన విధానాన్ని బట్టి. కానీ ఆయన ప్రణాళిక ఎందుకు పుట్టించాడు? మన పని మనం చేసుకుంటామని మాత్రం కాదు. దయచేసి గ్రహించాలి అందరం కూడా. మన పని మనం చేసుకుని బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన పని ఉంది. ఆ పని కూడా ఎలా చేయాలో ఆయన ఈ లోకానికి వచ్చి చేసి నేర్పించాడు. మనకు నేర్పించినటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన నేర్పించినటువంటి దేవుడు మరలా అక్కడితో ఆయన పని అవ్వలేదు. కానీ ఈరోజు పని చేస్తున్నటువంటి వారికి కూడా ఆయన సహాయంగా ఉన్నాడు. దేవుని పనిలో, దేవుని సువార్తలో ఎదరకు వెళుతున్నటువంటి వారికి ఆయన సహాయపడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం చూసుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక ఆయన ఏ విధంగా సహాయపడుతూ ఉన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అందు నిమిత్తము, పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూసారా? అంతకుముందు ఈ వచనాన్ని వివరించే ముందు అంతకుముందు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే అందులోనే 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 24వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా గ్రహిద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అర్థమైందండి? దేవుడు క్రీస్తు లోకానికి వచ్చి ఆయన పని చేసి మరలా ఆయన వెళ్ళిపోయాక పౌలు గారు ఏమంటున్నారు చూసారా? ఏదైతే వంతున్నదో, ఆయన చేసిన పనిలో ఏదైతే కొదువుగా ఉన్నదో అది నేను చేయడానికి ప్రయాసపడుతున్నాను అని అంటున్నాడు ఆయన. అంటే ఒక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పనులకి కొన్ని ముగింపు ఉంటుంది, కొన్ని పనులకి ఎక్కడి వరకే ఉంటుంది. కానీ దేవుని పనికి ఎంతమంది పని చేసినా దేవుని పనికి ముగింపు లేదు. మన పరలోక రాజ్యం చేరేంత వరకు, ఈ లోకం గతించే వరకు దేవుని పనికి ముగింపు లేదని ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వచ్చాడు, తన పని చేశాడు, పౌలు గారిని నిలబెట్టుకున్నారు. మరలా ఆయన పని చేస్తూ ఉంటే అప్పుడు 29 చదువురండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయు. చూసారా? పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు, అయితే ఆయనకి సహాయం చేసేది ఎవరు? పౌలు గారి ద్వారా అవట్లేదు. అది వెనకాల ఒక శక్తి ఉంది, దేవుని ఆత్మ ఉంది. అదే మాట్లాడుతున్నాడు. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను.
ఈరోజు దేవుని పనిలో ఉన్నటువంటి ఎవరైనా సరే తనంతట తను చేసేది కాదు, కానీ వెనకాల దేవుని శక్తి. అంటే దేవుడు అప్పుడు చేశాడు పని, ఇప్పుడు తన బిడ్డల ద్వారా పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకు విశ్రాంతి లేదు. మనమైన విశ్రాంతి తీసుకుంటాం, కానీ ఆయన నిన్న రేపు ఎన్నడూ కూడా నేడు విశ్రాంతి తీసుకోకుండా కొనకకుండగా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. గొప్ప అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంతమంది పెద్దలు ఉండగా, ఇంతమంది ఆత్మీయులు ఉండగా దేవుడు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబెట్టినందుకు ప్రభుకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఇటువంటి అవకాశం ప్రతి ఒక్కరు ఎవరస్తుడు పొందుకోవాలి. దేవుడు ఒక్కరికి మాత్రమే కాదు దేవుని పని, ప్రత్యేకంగా ఒక్కరిని మాత్రమే ఆయన ఎన్నుకోలేదు. చెప్పారు కదా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని ప్రవచించేవారుగా, కొంతమందిని భోజనాలు పంచిపెట్టేవారుగా, కొంతమందిని సహాయపడేవారుగా, ఇలాగ ఎవరికి ఇచ్చే పని వారికి ఇచ్చాడు దేవుడు. ఆయన ఇచ్చిన పనిలో నమ్మకంగా ఎవరైతే కొనసాగుతామో వాళ్ళ చేయటం కాదు కానీ పని దేవుని క్రియాశక్తి ఆయన చేయించుకుంటున్నాడు. ఆయన పనిని ఆయన మాత్రమే చేయించుకుంటున్నాడు. నిలబడిన మనిషిలో ఏమీ లేదు, పని చేస్తున్న మనిషిలో ఏమీ లేదు, బ్రతుకుతున్న మనిషిలో ఏమీ లేదు. వెనకాలుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1:29 ప్రకారం ఆయన మాత్రమే ఆయన పని చేయించుకుంటున్నాడు. ఆయన క్రియాశక్తి ద్వారానే పని జరుగుతుంది. ఆయన ఆత్మ ద్వారానే ఆయన పని జరుగుతుంది. ఆయన అద్భుతమైన హస్తం ద్వారా నడిపించబడుతూ ఉన్నాం మనమందరం. అంత గొప్ప ఆత్మ కలిగి ఉన్నటువంటి మనం వెనకడుగు వేసే పరిస్థితులు మనలో ఉండకూడదు. ఏ విషయంలో ఎదురికి వెళ్ళాలి, ఏ విషయంలో ఆయన ఆత్మను పొందుకోవాలి, ఏ విషయంలో అనేక మందికి ఆదర్శంగా మనం నిలబడాలి. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకుంటున్నాం మనం అనేక మందికి నేర్పించే వారంగా ఉండాలి, కానీ ఇంకా నేర్చుకుని అనేక మందికి ఆదర్శంగానే ఉండాలి, కానీ మనము ఇంకా వెనకబడే పరిస్థితులు ఎంత మాత్రం ఉండవు. పరిశుద్ధంగా మనం ఉండాలనే దేవుని కోరిక. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు ఏ పనైనా దేవుళ్ళో మనం ఎదరికి వెళ్ళి చేయగలుగుతాం. ఎప్పుడైతే పరిశుద్ధత లోపం కలిగి మనం ఉంటామో దేవునిలో ఏ పనికి ఎదరికి వెళ్ళలేం. మరి గ్రహించుకుందాం సంగమా, ఈరోజు ఎవరిలో ఎంత పరిశుద్ధత కాపాడుకోగలుగుతూ ఉన్నామో, ఎవరిలో దేవుని ఆత్మను మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామో. అందరిలో వ్యాపించి ఉన్నాడు దేవుడు. మరి ఆయనకు అవకాశం ఇచ్చేవారుగా మనం ఉన్నామో లేదో. ఆయన ఆత్మ ఉంటే దైవజనుడు ఏ పని చెప్తే ఆ పని చేయగలుగుతాం. ఆయన ఆత్మ ఉంటే దేవునికి భయపడినట్లుగా దైవజనుడికి భయపడతాం. ఆయన ఆత్మ ఉంటే పెద్దలకి గౌరవిస్తాం. ఆయన ఆత్మ ఉంటే సంఘంలో ప్రేమిస్తాం. దేవుని ఆత్మను పోగొట్టుకున్నవాడు లోకానికి దగ్గర అవుతాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు సమాజానికి, దేవునికి దగ్గర జీవించగలుగుతాడు. ఈరోజు మనం కాపాడుకోవాల్సింది దేవుని ఆత్మను. దేవుని పనిలో మనము ఆయన ఇచ్చిన పనిని మనం గ్రహించుకోవాలి. మొదటిగా ఎప్పుడైతే ఆయన అనుగ్రహించినటువంటి పనిని మనం గ్రహించుకోగలుగుతామో సంఘంలో క్షేమాభివృద్ధిని మనం చూడగలుగుతాం. అంటే సంఘంలో క్షేమాభివృద్ధిని మనం చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించే పనిని మొదటగా గ్రహించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం ముందుగా గ్రహించుకోవాలి. ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం మనకు ఒక పని ద్వారా. ఆ పనిలో ఎంత శ్రద్ధ పెట్టి మనం మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత శ్రద్ధ నిలుపుతామో అంత శ్రద్ధ లేకపోతే నెల ఏడ్చేసరికి మనకి జీతం రాదు. జీతం రాకపోతే మన కుటుంబాన్ని మనం పోషించుకోలేము. మరి దేవుడు కూడా ఒక పని ఇచ్చాడు కదా. కనపడే పనిని మనం నమ్ముతూ ఉన్నాం, కానీ కనపడలేనటువంటి దేవుడు ఇచ్చిన పనిని మాత్రం మనం నమ్మట్లేదు. ఇప్పుడు లోకం ఉంది, కన్ను మూసాక పరలోకమే మన గతి. మరి ఆ పరలోకమే మన గతి కావాలంటే ఈ గతిని మార్చుకోవాలి. కాబట్టి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప రమ్యమైనటువంటి సుందరమైనటువంటి స్థలంలో మనం పాదం పెట్టాలంటే, అద్భుతమైన ఆయన మాట ద్వారా మనం నిత్య జీవానికి పొందుకోవాలంటే ఈ లోకంలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పని ఉంది. అది ఏ పని అయినా కావచ్చు. ఈరోజు మనం అడగగలిగితే ప్రభువుని, ప్రభువా
నీవు నా ద్వారా చేయించుకోవాల్సినటువంటి పని ఏమిటి? బోధించేవాడుగా నేను ఉండాలా? పరిచయం చేసేవాడుగా నేను ఉండాలా? సహాయం చేసేవాడుగా నేను ఉండాలా? ఏ విధంగా ఉండాలి ప్రభు అని మనం అడిగినట్లయితే, ఇదిగో నేను బ్రతకడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి శరీరధారిగా మీరు నాకు ఇచ్చినటువంటి పనిని బట్టి మీకు స్తోత్రం, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అలాగని మీ పనిని మర్చిపోయేవాడుగా నేను ఉండకూడదు ప్రభు. మీ పనిలో నేను నిత్యము ఫలించేవాడుగా నేను ఉండాలి ప్రభు అని మనం గ్రహించుకుని బ్రతికినట్లయితే దేవుడు ద్వారాలు తెరవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు సంఘమంతా సిద్ధపడి ఆయన అడుగుదాం, ప్రభా నీవు నాకు అనుగ్రహించినటువంటి పని ఒక్కసారి జ్ఞాపకం చేసి ప్రభా నీవు నాకు ఇచ్చే పని ఏంటో జ్ఞాపకం చేయండి నాయన. ఆ పనిలో నేను ఎదరకు వెళ్తాను, ఆ పనిలో నేను ఎదరకు కొనసాగుతాను అని మనం అందరం అడుగుదాం. దేవుని ఆత్మను వృద్ధిలోనికి చేసుకుందాం, వృద్ధిలోనికి వచ్చే విధంగా మనం బ్రతుకుతాం. లోకంలో ఉన్నాం కానీ మనం దేవుని ఆత్మలోనే నింపబడాలి. కాబట్టి అటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించలాగిన ఏదైతే దేవుడు చంపేసుకోమంటున్నాడో ఆ లక్షణాలు మనం చంపివేసుకుని, ఎప్పుడైతే అవి మనం చంపివేసుకుంటామో అప్పుడే మనం దేవుని పనిలో ఎదరికి వెళ్ళగలుగుతాం, ఆయన పనిని గ్రహించుకోగలుగుతాం, దేవుని ఆత్మను పొందుకోగలుగుతాం. అట్టి ఏర్పాట్లు మనందరినీ ప్రభు ఉంచాలని దేవుడు ఇచ్చిన మాటలు మన హృదయంలో ఫలింపజేయను గాక.